బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీమేక్తో హిట్ అందుకోవాలని ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉన్నాడు. రీమేక్స్తో వరుస ఫ్లాపులు అందుకున్నప్పటికీ అక్షయ్ ఇప్పుడు మరో రీమేక్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం అక్షయ్ కుమార్ మలయాళ సినిమా ఒప్పంకు సైన్ చేశాడని అంటున్నారు. కరోనా తర్వాత అక్షయ్ కుమార్ ఇప్పటికే పలు రీమేక్స్ చేశాడు. కానీ వాటిలో ఏవీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అక్షయ్ కుమార్ కాంచన రీమేక్గా లక్ష్మీ సినిమాను, తమిళ మూవీ రాట్ససన్ను కట్పుట్లీని రీమేక్ చేశాడు. ఈ రెండు సినిమాలు డైరెక్ట్గా ఓటీటీలో రిలీజయ్యాయి కానీ ఆడియన్స్ నుంచి మాత్రం ఆ రెండు సినిమాలకు సరైన రెస్పాన్స్ రాలేదు. తమిళ సినిమా జిగర్ తాండను బచ్చన్ పాండేగా రీమేక్ చేశాడు. ఆ తర్వాత మలయాళ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ను సెల్ఫీ పేరుతో రీమేక్ చేశాడు. ఆఖరిగా సూర్య నటించిన సురారై పొట్రు సినిమాను సర్ఫిరా పేరుతో రీమేక్ చేశాడు. తమిళ్, మలయాళ సినిమాలను అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తూ వాటితో హిట్లు అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు అక్షయ్ కుమార్ మరో మలయాళ సినిమా ఒప్పంను రీమేక్ చేయాలని ట్రై చేస్తున్నాడు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళంలో హిట్గా నిలిచినా బాలీవుడ్లో హిట్ అవుతుందని నమ్మకం లేదు. గతంలో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాను రీమేక్ చేస్తాడని వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు ఆ సినిమాను అక్షయ్ కుమార్ చేస్తున్నట్టు తెలుస్తోంది.